అందరికీ నమస్తే. ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇవాళ నిరుద్యోగుల గురించి లేదా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మాట్లాడితే ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్లాగా ఇవాళ సిగ్గనిపిస్తా ఉంది. హరీష్ రావు గారు మాట్లాడితే 10 ఏళ్లలో హరీష్ రావు గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు లీకేజ్ అయినాయి, ఎంతమంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకోరు మీ నిర్వాహకం వల్ల, మీ పాలనలో. కనీసం మీ హాయంలో ఏ ఒక్క రోజన్నా నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడారా? ఏ ఒక్క రోజన్నా ప్రభుత్వ ఉద్యోగాల గురించి సమీక్ష చేశారా? ఏ ఒక్క రోజన్నా ప్రభుత్వ ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి బహిరంగ సభలలో లేకపోతే ప్రభుత్వ వేదికలలో ఆనాడు ఉన్నటువంటి మీ మామ, ఆనాడు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి పనిచేసిన కేసీఆర్ ఏ ఒక్క రోజన్నా ప్రభుత్వ వేదికల మీద గాని, మీరు గాని, మీ బావమరిది గాని ఏ ఒక్క రోజైనా మీరు మాట్లాడారా అని నేను హరీష్ రావు గారికి విమర్శిస్తా ఉన్నాను, సవాల్ చేస్తా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఏడాదిలోనే 65,000 ఉద్యోగాలు భర్తీ చేసి ఇదే పక్కనున్నటువంటి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం అనే విషయాన్ని హరీష్ రావు గారు గుర్తు తెచ్చుకోవాలి. మీ హయాంలో గ్రూప్ 1 లీకేజ్ అయింది, 2 సార్లు రద్దు చేసిర్రు. ఇంటర్మీడియట్ పరీక్ష లీకేజ్ అయింది, 35 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు మీ నిర్వాహకం వల్ల. కనీసం ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. సింగరేణిలో లీకేజే, ఏఈఓల లీకేజే, అగ్రికల్చర్ల మీ ఆయంలో లీకేజే పరీక్షలలో. ఇవాళ ఉన్నటువంటి ప్రతి పరీక్షలలో గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని పరీక్షలలో లీకేజీ ప్యాకేజీలతోని నిరుద్యోగులకు ఉరితాడుగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగింది. కాబట్టి నిరుద్యోగులందరూ ఏకతాటిపై వచ్చి బీఆర్ఎస్ పాలనకు ఉరితాడు వేశారనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని హరీష్ రావు గారు చెప్తా ఉన్నాను. ఇక ఇంకోపోతే హరీష్ రావు గారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో లీకేజ్ గురించి మాట్లాడండి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన అది లీకేజ్ గాని, అది ప్రభుత్వానికి గాని, అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా సంబంధం లేదు. ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి అభ్యర్థులు 3వ సంవత్సరం పరీక్ష రాస్తున్నటువంటి వాళ్ళు ఏఈఓ ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి కాపీ కొడుతూ దొరికిపోతే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టుకొని వెంటనే 35 మంది అభ్యర్థుల పరీక్షని వెంటనే రద్దు చేసి దర్యాప్తు కొనసాగి వెంటనే అధికారులు దానిపైన స్పందించారు. ఎక్కడ కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో చిన్న లీకేజీ గాని, ప్యాకేజీ గాని ఎక్కడ తప్పిదాలు లేకుండా ఈ ప్రజా ప్రభుత్వం 25 నెలలుగా విద్యార్థులలో, నిరుద్యోగులలో వెలుగులు నింపుతుంది, ఆత్మవిశ్వాసాన్ని నింపిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిన్నగాక మొన్న కాలోజీ మెడికల్ యూనివర్సిటీలో చిన్న తప్పిదం జరిగితేనే ఇవాళ వైస్ ఛాన్సలర్ ని తొలగించినటువంటి ఘనత ఈ ప్రజా ప్రభుత్వంది. కాబట్టి మా ప్రభుత్వం ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం పనిచేసే ప్రభుత్వం. ఎక్కడ కూడా తప్పిదాలు గాని, ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు గాని, ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు ఇలాంటి విషయాల్ని సహించరనే విషయాన్ని హరీష్ రావు గారు గుర్తు తెచ్చుకోవాలి. మీ హయాంలో విద్యార్థులు పరీక్షలు రాయాలన్న భయమే, నిరుద్యోగులు పరీక్షలు రాయాలన్న భయమే. ఎక్కడ కూడా మొత్తం కూడా గందరగోళంతో, అవినీతితో, అక్రమాలతో 10 ఏళ్ల పాటు ప్రాజెక్టులు కట్టి అవినీతి చేశారు. ఇవాళ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చి అవినీతి చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలలో అవినీతి చేశారు, ఎంసెట్ పరీక్షలలో అవినీతి చేశారు. మీరు ఇలా మా ప్రభుత్వం గురించి, ఈ ప్రజా ప్రభుత్వం గురించి, కాంగ్రెస్ ప్రజాపాలన గురించి మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారనే విషయాన్ని హరీష్ రావు గారు గుర్తు తెచ్చుకోవాలి. ఇది ప్రజాపాలన, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం. ఆల్రెడీ ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరికొన్ని రోజులలోనే నిరుద్యోగులకు మరొక శుభవార్తను ప్రభుత్వం అందించబోతా ఉంది. ఇది నిరుద్యోగుల పక్షపాతి, ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం. ఆల్రెడీ మా శ్రీధర్ బాబు గారి వాక్యాల్ని కూడా, మంత్రి శ్రీధర్ బాబు గారి వాక్యాలు, ఇవాళ శాసన మండలిలో మాట్లాడినటువంటి వాక్యాల్ని కూడా మీరు వక్రీకరించి దాని యొక్క నిరుద్యోగులలో వ్యతిరేకతను పెంచే కుట్రని మీరు ప్రేరేపించారనే విషయాన్ని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వ ప్రకటనల్ని, ప్రభుత్వం పెద్దలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటల్ని మీరు వక్రీకరించి విద్యార్థుల మధ్య, నిరుద్యోగుల మధ్య, ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుబంధాన్ని, సంబంధం మధ్య మీరు విద్వేషాలను రెచ్చగొట్టే పనిలో బీఆర్ఎస్ మీడియా పనిచేస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఇది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వంగా మేము ఆత్మవిశ్వాసం ఉంది, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. నిరుద్యోగుల పట్ల ఇవాళ ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఆల్రెడీ ప్రైవేట్ రంగంలో దాదాపు 10 లక్షల పైగా
ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆల్రెడీ వివిధ కంపెనీలతోని ఎంఓ కుదిరించుకొని ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అదే విషయాన్ని శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో చెప్పితే కూడా దాన్ని వక్రీకరించి ప్రభుత్వ ఉద్యోగాలలో కొంతమందికే మనం ఇవ్వగలుగుతాం, కానీ ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎక్కువ మనం ఇవ్వగలుగుతామని చెప్పిన విషయాన్ని మీరు వక్రీకరించి ఇవాళ విద్యార్థుల మధ్య, నిరుద్యోగుల మధ్య విద్వేషాలు ఇవాళ రెచ్చగొట్టే అవకాశాలు మీరు పూనుకుంటున్నారు. ఇది సరైనది కాదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. హరీష్ రావు గారు, మీరు మాజీ మంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన మీరు ఇవాళ తన స్థాయికి మించి ఇవాళ మీరు ఒక ఆజ్ఞానిగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుపడతా ఉన్నాం. అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగినటువంటి తప్పిదమేందో మీకు కనీసం అది కూడా మీరు తెలియకుండా దాన్ని ఒక లీకేజ్గా అది ఒక పెద్ద దానిలాగా మీరు మాట్లాడడం అనేది కూడా సరైనది కాదని మేము కోరుతా ఉన్నాం. ఇది మా ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజలు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం అనే విషయాన్ని హరీష్ రావు గారు చెప్తా ఉన్నాను. ఇది కుటుంబ పాలన కాదు. మీలాగా ఇవాళ ప్రజాపాలనలో ఏ ఒక్కరు అవకాశం లేకుండా సమిష్టి నిర్ణయాలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇలా జీవితం అంతా అక్కడ పణంగా పెట్టి పనిచేస్తున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని మేము హరీష్ రావు గారికి హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి ఒక మాజీ మంత్రి హోదాలో కనీసం మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. పొద్దున లేస్తే అబద్దాలతో, విష ప్రచారాలతో తెలంగాణ ప్రజల్ని గందరగోళపరచకండి మరొకసారి హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్తే, థ్యాంక్ యూ. మీ చెనగాని దయాకర్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ.